హలో గాయ్స్, టుడే వీఆర్ కమింగ్ టు జల విహార్. సో నా ఇద్దరు దోస్తుగాళ్ళు వచ్చారు. ఎప్పుడే మనోడు దీపక్ ఒక్కడే వచ్చేవాడు. ఈరోజు స్టైలిష్ స్టార్ మన జగపతి జగ్గు భాయ్. ఎంట్రన్స్ లో చూసుకుంటే మనకి ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. చూడండి, లెఫ్ట్ సైడ్ అయితే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్రంట్ వ్యూ ఎంట్రన్స్ దారి అయితే ఉంది. ఫ్రీ పికప్ అండ్ డ్రాప్ వెహికల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో పికప్ అనేది ఎక్కడి నుంచి ఉందో తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. ఇక టికెట్ విషయానికి వస్తే చూడండి, పెద్ద నేమ్ బోర్డ్ అయితే ఉంది. మన గూగుల్ మ్యాప్ లో 450 చూపిస్తుంది, కానీ ఇక్కడ అడల్ట్ కి 550 అనమాట. సో అది చిల్డ్రన్ కి 450. చూసుకొని రండి. బైక్ పార్కింగ్ అయితే 20 రూపీస్ చార్జెస్. కార్ అయితే ఐడియా లేదు. అలాగే మా వాడు టికెట్స్ అయితే తీసుకుంటున్నాడు. సో మాక్సిమం క్యాష్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఆన్లైన్స్ సమ్ టైమ్స్ వాళ్ళు తీసుకోవచ్చు, తీసుకోపోవచ్చు. నేనైతే ఎప్పుడు తీసుకెళ్ళినా క్యాష్ అయితే తీసుకెళ్తున్నాను. సో మా వాడైతే టికెట్స్ తీసుకున్నాడు, ఇంకా రెడీ టు గో. ఇక్కడైతే మనకి బ్యాగ్స్ అయితే చెక్ చేస్తున్నారు అనమాట. సో నేనైతే ఇన్స్టా కెమెరా ఉంది, అది ఎక్కడ పట్టుకుంటారో ఆపుతారో అనుకున్నాను, బట్ ఆపలేదు. సో ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత లేడీస్ ఉన్నారు, వీళ్ళు వెరిఫికేషన్ పర్పస్ అనమాట. చూడండి, బ్యాండ్ అయితే వేస్తున్నారు. పార్క్ ఎంటర్ అయినప్పుడు మనకి ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఎంట్రన్స్ లో ఫస్ట్ మనకైతే ఒక సరౌండింగ్ అయితే ఉంది. సో కంప్లీట్ గా వ్యూ అయితే నేనైతే చూపిస్తున్నాను. లోపల మనకి కాస్ట్యూమ్స్ కి అండ్ లాకర్స్ కి పేమెంట్ అయితే తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ 4 అవర్స్ 50 రూపీస్ అంటే ఆఫ్టర్ 4 అవర్స్ 100 రూపీస్ లాకర్ కి ఛార్జ్ అయితే అవుతుంది. సో నార్మల్ గా మనకి డ్రెస్సెస్ వచ్చేసి టీ షర్ట్ గానీ లేదా అంటే నిక్కర్ గానీ వేసుకోవాలి. జెంట్స్ కి ఫ్యాన్స్ అయితే అలో లేదు, ఓన్లీ లేడీస్ కి అంట. కంపల్సరీగా మనం షార్ట్ నిక్కర్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఇక దీపక్ లాకర్ తీసుకుంటున్నాడు. అండ్ మన జగ్గుబాయ్ చూడండి, వాల్ పైన అమ్మాయి బొమ్మలు పెయింట్ చేశారు. సో కత్తిలాగా ఉన్నారని చెప్పేసి మనోడు అమ్మాయి బొగ్గ అయితే గిల్లాడు అనమాట. మనోడు మామూలుడు కాదనమాట. ఇది చూసుకుంటే మనకి డ్రెస్ చేంజ్ రూమ్ అనమాట, మేల్ డ్రెస్ చేంజ్ రూమ్. అలాగే లోపల వచ్చేసి మనకి వాష్రూమ్స్ అయితే ఉన్నాయి, షవర్ అయితే ఉంది, అలాగే డ్రెస్ చేంజ్ రూమ్ అయితే కూడా ఉంది. మొత్తానికి ఒక లాకర్ అయితే తీసుకున్నాం, లాకర్ నెంబర్ 124 అనమాట. సో మేము తెచ్చుకున్న కాస్ట్యూమ్స్, బ్యాగ్స్ కానీ స్లిప్పర్స్ కానీ కోసం మన పక్కన వాళ్ళు అయితే చూడండి బ్యాగ్ తొయ్యిలాగా తోకుతున్నారు గట్టిగా దాని లోపల. ఏంద్రా ఇది, నా మెడలో ఏదో వాడు మంగళసూత్రం కట్టినట్టు కట్టాడయ్యా బాబు. చూడండి అసలు. సో మన కెమెరా అయితే రెడీగా ఉంది. మా జగ్గుగాడి నిక్కర్ అయితే ఓ లెవెల్లో ఉంది, నిగనిగలాడిపోతున్నాడు. ఏ జగ్గు ఒకసారి చూడమ్మా. కాళ్ళు కాలిపోతున్నాయి బాబోయ్ ఏడైతే. యాక్చువల్లీ ఈ వీడియోలో మనవాడు ప్యాంట్ వేసుకొని కనిపిస్తున్నాడు కదా. సో మేము ప్యాంట్స్ అయితే వేసుకున్నాము. అంతకుముందు నేను పాత ఓషన్ పార్క్ లో తీసుకున్న ప్యాంట్లు మాకు ఎక్కడ తెలిసిందంటే నిక్కర్ అని చెప్పి వేపుల్లో వెళ్ళినప్పుడు ఆపేశాడు అనమాట. సో అలాగా మెల్లగా ముందులకైతే వెళ్తున్నాము. ఇక్కడ చూసుకుంటే మనకి రైడ్స్ కోసం పైకి వెళ్ళే రూట్ అనమాట. సో మొత్తం ఐరన్ గా కలర్ఫుల్ గా అయితే ఉంది. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే నాకైతే లెఫ్ట్ సైడ్ అయితే వేవ్ పూల్ అయితే కనిపించింది అనమాట. సో చూడండి వేవ్ పూల్. సో ఫస్ట్ అది చూద్దాం అని చెప్పేసి వెళ్ళాను. మేము వెళ్తామే 11:30కి వెళ్ళాము. ఈ లోపల చాలా మంది అయితే వచ్చేసారు. అప్పటికే వీళ్ళు చూడండి పరిగెత్తుతున్నారు, ఎందుకంటే కాళ్ళు మామూలుగా కాలట్లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి వేవ్ పూల్ అయితే స్టార్ట్ అయింది. చూసారా, నిక్కర్ అయితే ఉంది. సో నేను నా దీపక్ అయితే నిక్కర్ అయితే పోయి కొనుక్కొని మళ్ళీ వేసుకొని వచ్చాను అనమాట. లేకపోతే వెహికల్ లో ఎంట్రీ అయితే లేదన్నాడు. సో ఇక్కడైతే మాకు తెలిసింది. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, నిక్కర్ అయితే పర్చేస్ చేయాలి ఫ్రెండ్స్.
సో మన డ్రెస్ చేంజ్ దగ్గర చూసుకుంటే మనకి ఇక్కడ ఫిష్ స్పా అయితే ఉంది, మీకు అందరికీ తెలుసు అనుకుంటాను. సో ఇది చూడండి, మనం లెగ్స్ పెడితే అవి వచ్చేసి కొరికినట్టు అయితే అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి 100 రూపీస్ పర్ టైం అయితే ఎంతో ఉంది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకి కిడ్స్ వాళ్ళ జంపింగ్ అయితే ఉంది, సో జంపింగ్ రోప్ అనమాట. అలాగే వే ఆఫ్ లో మనకి చిన్న ఫాస్ట్ ఫుడ్ అయితే ఉంది, పాప్కార్న్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటది. సో వేపుల్లో ఆటలాడిన తర్వాత మెల్లగా పక్కన రెయిన్ డాన్స్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో అక్కడికి అయితే మేమైతే బయలుదేరాము. చూడండి, మాకన్నా ముందు చాలా మంది వెరీ ఎక్సైటింగ్ గా వెళ్ళి డాన్సెస్ అయితే స్టార్ట్ చేశారు. మనోడు దీపక్ బాయ్ ఎక్కడున్నాడు, ఇదిగోండి వేసుకుంటూ వెళ్తున్నాడు చూసాడా, మనోడే దీపక్ అనమాట. दोनों मोटू देखो రెయిన్ డ్యాన్స్ వేపుల తర్వాత ప్రశాంతంగా వేసేపు ఇటు ఇక్కడ కూర్చున్నాం. మామిడి అన్నమాలు ఉన్నాడు, ఈ చూడు పొట్ట కనపడుతుంది. పొట్టము ఆటలు ఆడి ఆడి అలసిపోయి ఇక చూసుకుంటే ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. అండ్ ఇక్కడ క్యాంటీన్ అయితే ఉంది. సో మనకి నెక్స్ట్ క్యాంటీన్ కి అయితే వెళ్ళాము. క్యాంటీన్ లో చూసుకుంటే 100 కి 12 సమోసా అంట. సో వాటర్ బాటిల్ సపరేట్ గా అయితే చార్జ్ చేశారు, 25 రూపీస్ 750 ml అనమాట. సో క్యాంటీన్ దగ్గరలో ఒక చెట్టు అయితే ఉంది. ఈ చెట్టు చూడండి, చిన్న కాయల్లా ఉన్నాయి. చూస్తుంటే ఎగ్జాక్ట్లీ బ్లాక్ గ్రేప్ లాగా అయితే కనపడుతుంది. సో వీటి పేరు అయితే ఏదో తెలీదు. కాయ అయితే చాలా గట్టిగా ఉంది. ఇదేదో తెలిస్తే మీరైతే కామెంట్ లో తెలియజేయండి. ఇక రైడ్స్ మొదలు పెడదామని చెప్పేసి మెల్లగా మనం బెలూన్ అయితే తీసుకొని పైకి అయితే వెళ్తున్నాం అనమాట. సో పైకి వెళ్ళేది చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. దాదాపు 4 ఫ్లోర్ స్టెప్స్ ఎక్కేటట్టు అయితే ఉంది. మా వాళ్ళు ముందులు ఎక్కుతున్నారు చూడండి, నేనైతే బ్యాక్ వెళ్తున్నాను వీడియో తీసుకుంటూ. సో పైన చూడండి ఎంతమంది ఉన్నారు. మేము అన్నట్టు మొదలు నుంచొని ఉన్నారు. సో చిన్నపిల్లలు కూడా డబుల్ గానీ సింగిల్ గానీ అయితే ఉంది. సో 2 రైడ్స్ అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ అడల్ట్ కి. అండ్ మిగతా రైడ్ వచ్చేసి కిడ్స్ కి ఉంది, అది చూపిస్తాను. మేమైతే సింగిల్ బెలూన్ తీసుకొని ముగ్గురు ఒకేసారి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకైతే చెప్పాము. సో జగపతి చూడండి హ్యాండ్ ని హోల్డ్ చేసేసి పట్టుకున్నాడు, నేనైతే బ్యాక్ కూర్చున్నాను. సో ఒకళ్ళ సంఖ్యలో ఒకళ్ళు కాళ్ళు వేసుకొని అయితే కూర్చున్నాం. మెల్లగా అయితే బయలుదేరాం అనమాట. చంద్రి ఈ రైడ్ అయితే మామూలుగా భయమే లేదు. ఒక్కసారిగా ఏదో ఎక్కడికో పోయి లోతులో పడినట్టయితే అనిపించింది అనమాట.
ఈ పూల్ అయితే ఓన్లీ లేడీస్ కి అండ్ పిల్లలకి అనమాట. సో జెంట్స్ కి అయితే ఎలో లేదు. లేడీస్ 3 feet పైన ఉన్న వాళ్ళకైతే ఎలో అయితే ఇచ్చారనమాట. సో ఇది చూడండి, వాళ్ళ కోసం ప్రత్యేకంగా చిన్న పూల్ అయితే ఉంది. వీడు ఎవడో నిక్కర్ అయితే వేసుకున్నాడో లేదా డౌట్ అని చెప్పేసి వాటిని అయితే మేము అడిగాం అనమాట. ఈ చిన్నపిల్లలు వచ్చేసి 200 పే చేయాలంట. 100 రూపీస్ చార్జ్ చేస్తారు. 100 లాస్ట్ లో తిరిగి ఇచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి అయితే ఇస్తారు. సో ఈ రైడ్ వచ్చేసి పెయిడ్ అనమాట. 100 రూపీస్ పే అయితే చేయాలంట. నాకు తెలిసి ఎవరైతే వెళ్ళలేదు ఐ థింక్, ఎందుకంటే అందరూ వాటర్ లోనే ఉన్నారు. ఈ రైడ్స్ కి అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. సో మన కాషన్స్ కొనే దగ్గర మనకి డ్రింకింగ్ వాటర్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో తాగుతున్నారు చూడండి. సో ఆల్మోస్ట్ మొత్తం నేనైతే కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్